మన ఇండియా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల పైన మిసైల్స్తో అటాక్ చేసినట్టు పాకిస్తాన్ కూడా మనపై మిసైల్స్తో అటాక్ చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? ముందు వాళ్ళకి అంత సీను లేదు, మన ఇండియా వాళ్ళకి అంత సీను కూడా అవ్వదు. వాళ్ళు వాడే రాడార్స్ మేడ్ ఇన్ చైనా కాబట్టి పనిచేయవు. మనం వాడే రాడార్స్ మేడ్ ఇన్ భారత్. రెండు మనకి ఏమన్నా చూద్దాం. డిఆర్డిఓ ఎయిర్ డిఫెన్స్ రాడార్. ఇది 360 degrees డే అండ్ నైట్ అండ్ ఫాగ్ కండిషన్స్ లో కూడా యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. ఇది అప్ టు 100 కిలోమీటర్ రేంజ్ లో ఎనిమి ఒక మిసైల్ పైకి కనుక లేచిందంటే విత్ ఇన్ సెకండ్స్ లో మన వాళ్ళకి సిగ్నల్ అందిస్తుంది. తెలుసు కదా మన వాళ్ళ కోసం గాల్లో లేపేస్తారు. ఇది ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసి విత్ ఇన్ 30 minutes లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. అశ్విని రాడార్. ఇది ఒక అడ్వాన్స్డ్ రాడార్. దీన్ని చూస్తే పాకిస్తాన్కి వణుకు వస్తుంది. ఎందుకంటే ఇది అప్ టు 200 kilometers లో ఉన్న లొకేషన్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో యాక్యురేట్ గా టార్గెట్ చేయగలదు. అది దీని పవర్. రోహిణి రాడార్. ఇది ఒక 3D రాడార్. ఇది మన ఆర్మీలోని ఎయిర్ ఫోర్స్లోని యూజ్ చేస్తారు. ఇది హైట్ రేంజ్ 18 kilometers. దీని డిటెక్షన్ రేంజ్ 180 kilometers. ఇది అట్ ఎ టైమ్ సైమిల్టేనియస్ గా 150 targets ని యాక్యురేట్ గా డిటెక్ట్ చేయగలదు. బర్నీ రాడార్. ఇది ఒక 3D లైట్ వెయిట్ రాడార్. ఇది మౌంటైన్స్ లో యూజ్ చేసుకుంటాం. ఇది అప్ టు 40 kilometers రేంజ్ లోపు ఏ చెట్టు నుంచి ఫైరింగ్ వస్తుందో యాక్యురేట్ గా చెప్పగలదు. అతుల్య రాడార్. ఈ రాడార్ ఎంత పవర్ఫుల్ అంటే దీన్ని చూసి చైనా కూడా వణికిపోతుంది. ఎందుకంటే రిమైనింగ్ రాడార్స్ అన్నింటినీ ఎనిమిస్ కావాలంటే డిస్ట్రాయ్ చేయగలరు, కానీ ఈ రాడార్ని మటుకు టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే ఇది కంటికి కనబడదు. టీవీ అండ్ మొబైల్ టవర్ సిగ్నల్స్ని బేస్ చేసుకుని శాటిలైట్ మనకి టార్గెట్ని పంపిస్తుంది. ఇది మేడ్ ఇన్ భారత్. ఫ్లై క్యాచర్ రాడార్. ఇది ఒక లేజర్ రాడార్. దీన్ని నెదర్లాండ్స్ అండ్ డిఆర్డిఓ ఇద్దరు కలిసి డెవలప్ చేశారు. ఈ రాడార్ ఎంత యాక్యురసీ అంటే ఇది ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయరు. ఎక్కడైతే ఎమర్జెన్సీ అండ్ డేంజరస్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మటుకు యూజ్ చేస్తారు. ఇది అంత పవర్ఫుల్. స్వాతి రాడార్. అప్ టు 50 kilometers రేంజ్లో గన్ ఫైరింగ్స్ని హై యాక్యురసీతో డిటెక్ట్ చేస్తుంది. ఇవి మన దగ్గర ఉన్న పవర్ఫుల్ రాడార్స్. పాకిస్తాన్ మిజైల్ కాదు కదా, చిన్న బుల్లెట్ కూడా ఇండియా లోపల రానవదు. జై హింద్.